హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇక టాపిక్లోకి వెళ్తే యుక్రెయిన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రష్యా క్రిమియాలో S-500 సిస్టమ్ని డిప్లాయ్ చేసిందని చెప్పాడు. యుక్రెయిన్ F-16s రావడానికి ముందు వాటిని సేఫ్గా ఆపరేట్ చేయడానికి రష్యన్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయాలని కంకణం కట్టుకుంది. మెయిన్గా క్రిమియాలో ఉన్న S-300, S-400 సిస్టమ్స్ని అమెరికా సప్లై చేసిన ATACMS మిసైల్స్తో టార్గెట్ చేస్తుంది. అమెరికా ఈ మిసైల్స్ని క్లస్టర్ వార్హెడ్స్తో ఇవ్వడం వల్ల డ్యామేజ్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సైట్స్ని ఎలిమినేట్ చేయడంలో బాగా ఎఫెక్టివ్గా ఉన్నాయి. క్లస్టర్ వార్హెడ్ని ఎక్విప్ చేసుకుంటే మిసైల్ టార్గెట్ని ఢీకొట్టక ముందే కొంచెం ఎక్కువ ఎత్తులో ఉండగానే పెద్ద సంఖ్యలో బాంబ్లెట్స్ని స్ప్రెడ్ చేస్తుంది. దీనివల్ల లార్జ్ ఏరియాలో ఉన్న టార్గెట్స్ అనేవి నాశనం అయిపోతాయి. ఎయిర్ డిఫెన్స్ సైట్స్లో రెడార్స్, మిసైల్ లాంచర్స్, కమాండ్ పోస్టులు కొంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇలా క్లస్టర్ వార్హెడ్స్తో 1 లేదా 2 మిసైల్స్ మిస్ అయినా సరే ఎయిర్ డిఫెన్స్ సైట్ని ఎలిమినేట్ చేయగలవు. యుక్రెయిన్ పెద్ద సంఖ్యలో ATACMS మిసైల్స్ని ఫైర్ చేయడం వల్ల వాటిలో స్మాల్ పోర్షన్ మిస్ అయిన S-300, S-400 సైట్స్ని సీరియస్గా డ్యామేజ్ లేదా డిస్ట్రాయ్ చేయగలుగుతున్నాయి. క్లస్టర్ మ్యునిషన్స్ ఇంపాక్ట్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో రష్యా S-500 సిస్టమ్ని క్రిమియాలో డిప్లాయ్ చేయడం అంటే ధైర్యవంతమైన నిర్ణయమే అని చెప్పొచ్చు. అయితే ATACMS అనేది స్మాల్ టాక్టికల్ బలిస్టిక్ మిసైల్. వాటికి ఎగెన్స్ట్గానే ఇంత ఖరీదైన సిస్టమ్ని డిప్లాయ్ చేసిందా లేదా వేరే పర్పస్ కోసం అనేది క్లారిటీ లేదు. నేటో AWACS, ISR ప్లాట్ఫామ్స్ అనేవి సేఫ్ డిస్టెన్స్లో ఉండి యుక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నాయి. S-400కి 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటే S-500కి లార్జర్ సైజ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఎగెనిస్ట్గా 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. బలిస్టిక్ మిసైల్స్కి ఎగెనిస్ట్గా అయితే 600 కిలోమీటర్స్. క్రిమియాలో S-500 ఉంటే నేటో ISR ప్లాట్ఫామ్స్ని ఇంకో 100 కిలోమీటర్ల అవతల నుండి ఆపరేట్ చేసేలా వెనక్కి ఫోర్స్ చేయగలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.